నవీ సార్, పిల్లలందరికీ ఇష్టమైన నవీ సార్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. సో వృత్తి జీవితంలో బదిలీ అనేది సర్వసాధారణం. బదిలీ పొందిన ఉపాధ్యాయులు కొత్త స్థలాల్లో అక్కడ పనిచేస్తారు. మనము మన పాఠశాలలో వారు చేసిన సేవలకు గుర్తింపుగా వారి సేవలను మనం ఎప్పుడు గుర్తుంచుకుంటామనే దానికి గుర్తుగా మనము ఈ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇది కొంత ఆలస్యమైనప్పటికీ అందరూ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ముందుగా వారందరికీ మా కృతజ్ఞతలు. మరి ఈ కార్యక్రమం గురించి ముందు మాట్లాడవలసిందిగా మా సోషల్ ఉపాధ్యాయులు కృష్ణారెడ్డి సార్ గారిని కూర్చున్నారు. రెస్పెక్టెడ్ హెచ్ఎం మేడం గారికి మరియు మా తోటి ఉపాధ్యాయులకు ఈరోజు ఆహ్వానితులైనటువంటి పెద్దలు ఈశ్వరయ్య సార్ గారికి, నాగిరెడ్డి సార్ గారికి, నవీర్ రసూల్ సార్ గారికి, నరసింహారెడ్డి సార్ గారికి సాధారణంగా మేము అందరము మా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాం సార్. మిగతా వాళ్ళు కూడా వచ్చింటే మేము చాలా సంతోషించేవాళ్ళము. కాస్త మా వైపు నుంచి కూడా కొంచెం తప్పు అనుకోవచ్చు లేదా ఆలస్యం చేసాము. అది చాలా కారణాల వల్ల అది పోస్ట్పోన్ అయింది. దాన్ని అన్నిదా భావించలేదు సార్. అందరికీ చేయాలని చాలా తపన పడినాము. అదేమో ఈ రోజుకి కుదిరింది. వచ్చిన వాళ్ళందరికీ మాకు చాలా సంతోషం సార్. ఈరోజు మాకు శుభదినం. మా పాఠశాలలో పండుగ వాతావరణం మాదిరి ఉంది. చాలా థ్యాంక్స్ సార్. ఇకపోతే మీ అందరికీ తెలుసు, సార్ వాళ్ళందరూ బాగా మీకు అందరికీ సుపరిచితులే. ఈశ్వరయ్య సార్ కానీ, నాగిరెడ్డి సార్ అంటే ఇంకా పిల్లలకు చాలా క్లోజ్. చాలాసార్లు అడిగేవాళ్ళు, సార్ నాగిరెడ్డి సార్ ఎప్పుడు పిలిపిస్తారు సార్ అంటే, ఏమో కుదరలేదు, మాకేమో అదేమో సరిపోలేదు అని చెప్తాడు. ఇంక నబీ సార్ కూడా మీకు చాలా ఇష్టమైన సారు. నరసింహారెడ్డి సారు బాగా స్నేహపూర్వకంగా ఉండే సారు. వీళ్ళంతా కూడా మేము 2 ఏళ్ళే పనిచేసినా కానీ చాలా అన్యోన్యంగా ఉన్నాం. బాగా అన్నదమ్ముల మాదిరి. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. హృదయపూర్వకంగా మాట్లాడుకోవడము, ఏదైనా కానీ యోగక్షేమాలు ఒకరికొకరు తెలుసుకోవడము. పాఠశాల కూడా బాగా పనిచేశారు. ఎవరి వంతు వాళ్ళు కృషి చేస్తూ బాగా చేశారు. బదిలీ అనేది మా సర్వసాధారణం కాబట్టి వాళ్ళు బదిలీపై వెళ్ళారు. ఆ పాఠశాల కూడా బాగా అభివృద్ధి చేస్తారు వాళ్ళు. ఇకపోతే ఇంకా మిగతా వాళ్ళు వచ్చింటే మాకు వాళ్ళ గురించి మాట్లాడేకి బాగుండేది. ఈశ్వరయ్య సార్ గురించి మీ అందరికీ తెలుసు, బాగా సీనియర్ ఉపాధ్యాయులు. సార్ హెచ్ఎంగా ఇక్కడి నుంచి ప్రమోషన్లో పోయారు. అక్కడ కూడా రిటైర్డ్ అయినారు. మేము దానికి రాలేకపోయినాం సార్. సారీ. సంతోషము, మీరు ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. సార్ కూడా ఫిజిక్స్ మీకు బాగా తెలుసు. సార్ అంటే సార్ ఎక్కడ ఏ క్లాస్లో ఉంటే ఆ క్లాసు సైలెంట్ ఉందంటే సార్ ఉంటాడని మాకు గుర్తు. ఎందుకంటే పిట్ ఆఫ్ సైలెంట్ ఉంటుంది. బాగా క్లాస్ చాలా బాగా డీల్ చేసి సార్ బాగా పిల్లలకు బాగా బోధించేవారు, మాకు తెలుసు అది. ఇంకా నాగిరెడ్డి సార్ అంటే పిల్లలకి లెక్కలేదు అనమాట. ఎందుకంటే ఒక ఫ్రెండ్ మాదిరి ఉంటాడు. చాలా ప్రేమగా పిల్లలు అందరూ చుట్టుకుంటారు సార్. అందరికీ అది రాదు. మేమంతా మెయింటైన్ చేయలేము. ఎందుకంటే మేము ఒకసారి కొంచెం కోపం చేసుకుంటాము కాబట్టి మా దగ్గరికి అంత రాకపోవచ్చు. సార్ అంటే చాలా ఇష్టము. ఆ సార్ కూడా మంచి నాలెడ్జ్ ఉంది సార్కి, మాకు తెలుసు. అది తెలుగు సబ్జెక్టు పైన మంచి పట్టు ఉన్న సార్. ఆ సార్ కూడా ప్రమోషను ఇది బదిలీ పైన మన సార్ దగ్గరికే వెళ్ళాడు. చాలా సంతోషము. ఇకపోతే నబీర్ రసూల్ సార్ కూడా అంతే. సార్ అక్కడ వస్తానంటే గేట్లో పిల్లలంతా అక్కడికి వెళ్ళిపోయినారు. అంటే సార్ అంటే ఎంత ఇష్టమో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సార్ ఏ రోజు కూడా మేము సార్ని చూసి నేనే అనుకున్నాను, సార్ మాది నేను కూడా ఉండాలా అని. కానీ మన చేత కాదు. ఎప్పుడు నవ్వమగమే. అసలు కోపం అనేది ఉందో లేదో నాకైతే తెలియదు. మా చేత కాదు. అట్లా మాకు కొంచెం ఎమోషనల్గా కొంచెం ఓసారి బ్యాలెన్స్ తప్పుతా అంటాము. అది ఇదే వాళ్ళకి గాడ్ గిఫ్ట్. అది
చాలా ఎప్పుడు కూడా నవ్వుతూ మాట్లాడతాడు, విసుక్కునే మొహం అనేది ఎప్పుడు చూడలేదు నేను. చాలా అది గ్రేట్ సార్. అది మీరు పిల్లలు చాలా ఇష్టపడతారు మీరంటే. మీరు లేని లోటు తీర్చలేమని అనుకుంటున్నాను. ఇంకా నరసింహారెడ్డి సార్ అయితే మాకు చాలా సమవుజ్జి. బాగా మేము ట్రాన్స్ఫర్ అయిన నుంచి కూడా మేము ఒకే వయసులో దాదాపు ఉంటాం కాబట్టి భావాలు కూడా కొంచెం దగ్గరగా ఉంటాము. మేము యోగక్షేమాలు అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాము. సార్ బాగా సిన్సియర్. అక్కడ కూడా స్కూల్లో విషయాలు కూడా చెప్తూ ఉంటాడు. అంటే ఎప్పుడైనా కానీ ఏ టీచర్ అయినా కూడా స్కూల్ విషయాలు చెప్తుందంటే ఆయన బాగా సిన్సియర్ అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే లోకాభిరాయమైన మాట్లాడుకోకుండా పిల్లల గురించి స్కూల్ గురించి మాట్లాడుతున్నాడు అంటే నిజంగా సార్కు ఇంకా పని చేయాలి. ఇంకా ఏం దగ్గరికి వచ్చిందంటే 2 ఏళ్ళు ఉంటాడు, అయినా కూడా పిల్లల గురించి స్కూల్లో వాళ్ళు పని చేయరు, సరిగ్గా లేదు అని చెప్తూ ఉంటాడు సార్. అంటే వాళ్ళ నిబద్ధతగా మనకు ఇట్టే తెలిసిపోతుంది. చాలా సంతోషం సార్. మీరు నలుగురు వచ్చినా కానీ మాకు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. థ్యాంక్ యూ. మీ అందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాని వాళ్ళు కూడా మేమేం బాధపడలేదు, వాళ్ళు వచ్చింటే చాలా సంతోషించే వాళ్ళమని అయితే అనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో గౌరవనీయులైనటువంటి ప్రధానోపాధ్యాయులు గారికి, తోటి ఉపాధ్యాయులకి, నేటి ఆహ్వానితులైనటువంటి ట్రాన్స్ఫర్ మీద వెళ్ళినటువంటి ఈశ్వరయ్య సార్ గారికి, నవీన్ రసల్ సార్ గారికి, నాగిరెడ్డి సార్ గారికి, నరసింహారెడ్డి సార్ గారికి అందరికీ కూడా మెనీ థ్యాంక్స్ సార్. మీరు నలుగురు బాగా వచ్చినా కూడా ఫంక్షన్ చాలా గ్రాండ్గా జరుగుతుంది, బాగా జరుగుతుంది. అందరూ వస్తారని అనుకున్నాం కానీ రానందుకు చాలా బాగా ఉంది. కానీ మీ నలుగురు వచ్చినందుకు చాలా 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 హ్యాపీగా ఉంది సార్. మరి ఈశ్వరయ్య సార్ అయితే మన స్కూల్కి అందించిన సేవలు చాలా సేవలు అందించినాడు. అఫీషియల్ వర్క్ అంతా కూడా సారు చేస్తుండేవాడు, మనకు తెలిసిందే కదా. మరి టోటల్గా మొత్తం వర్క్ అంతా చేసేవాడు. మరి నబీర్ రసూల్ సార్ అయితే ఇంకా వీడియోలు తీసేవాడు కదా, ఏ ఫంక్షన్ జరిగినా కూడా ఆ వీడియోలు అసలు సినిమా లాగా అంత బాగా తీసేవాడు. మనం అది మర్చిపోలేము. ఇంకా ఒక టీఏఎస్ కానీ లేకపోతే ప్యానెల్ విషయాలు కానీ ట్యాబుల్ విషయాలు కానీ కంప్లీట్గా సారే అంత చేసేవాడు. అది మర్చిపోలేము అసలు. ఏది అడిగినా, ఏ వర్క్ అడిగినా కానీ, ఇన్కమ్ ట్యాక్స్ ఫారమ్స్ కానీ ఏది కూడా కాదు అనుకోకుండా సారు మనకు చాలా చాలా హెల్ప్ చేసినారు. అది మర్చిపోలేము అసలు జీవితంలో. ఇక నాగిరెడ్డి సారు ఇంకా పిల్లలతో బాగా, ఇంకా అప్పుడు 5th క్లాస్ వాళ్ళు ఉండేవాళ్ళు కదా, 4th to 5th 3rd క్లాస్ వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. వాళ్ళతో సారు చాలా క్లోజ్గా చాలా 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 బాగా ఉండేవాడు. మరి ఆ విషయం మర్చిపోలేము. ఇంకా నరసింహారెడ్డి సార్ అయితే లోకల్గా ఉండి ఉపాధ్యాయులకు చాలా స్పెషల్ క్లాసులు అప్పుడు బాగా హెల్ప్ చేసినాడు. అది కూడా చాలా చాలా హెల్ప్ చేసినాడు, అసలు మర్చిపోలేము. మరి ఈ నలుగురు కూడా చాలా మనకు హెల్ప్ చేసినారు. మరి నలుగురు కూడా బాగా వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది సార్. చాలా 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 థ్యాంక్ యూ సార్. నలుగురికి కూడా మా తోటి ఉపాధ్యాయులకి నాకు నమస్కారం. ఇప్పుడు చెప్పాలంటే మన మిత్రుడు నాగిరెడ్డి సారు మన యూనివర్సిటీ నుంచి ఫ్రెండ్స్ అన్నమాట. ఎస్కే యూనివర్సిటీ చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఏం చెప్పినా నాయక్ గారు బాగున్నారా, మేము కూడా అలా చిన్న చేసుకుంటూ టైం పాస్ ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళము. 2-3 ఏళ్ళు చేసింటే ఎంత ఫ్రీగా ఎంత మంచిగా మాట్లాడుకుంటూ ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళము. ఇంకా మన ఈశ్వరయ్య సారు హాయ్ నాయక్ బాగున్నారా, హాయ్ నాయక్, ఎప్పుడు కూడా మంచి పలుకలతో మాట్లాడేవాళ్ళం. మేమంతా ఇప్పుడు కొలిక్స్ అంతా ఒకటో ఉన్నాం కదా, ఒక అన్నదమ్ములాగా మేమంతా ఒక అక్క చెల్లిలాగా కలుషితం లేకుండా బాగా హ్యాపీగా ఉండి మాతో విడిపోయినా అంటే కొద్దిగా బాధకరమే. నాకు ఇప్పుడు దగ్గర మేము 2-3 years ఆ సార్లతో ఒక అన్నదమ్ములాగా ఒక అక్క చెల్లిలాగా మేము కలిసి హ్యాపీగా పోయింటే అయ్యో సార్ వెళ్ళిపోయాను అంటే బాగుండేదేమో అని మనకు ఒక గుర్తు వస్తుంది. అలాగనే మన నరసింహారెడ్డి సార్ కూడా మీకు అందరికీ తెలిసిన విషయమే, బాగా అందరికీ మంచి పలుకులతో మాట్లాడేవారు. మన తమ్ముడు రవి సార్
ఎప్పుడు కూడా హ్యాపీగా నవ్వుతూ మాట్లాడేవారు అన్నమాట. అలా మంచిగా పోయినారు, సంతోషంగా రైలు ఎక్కడము రైలు దిగడం అందరికీ తెలిసిన విషయం. అట్లాగనే ట్రాన్స్ఫర్ కూడా అంతే, కొద్ది రోజులు ఇక్కడ ఉంటాము, నెక్స్ట్ కొద్ది రోజులు వెళ్ళిపోతాము. అలా మంచితనం అనేది ఎప్పుడు కూడా మనలో ఉంటుందన్నమాట. కాబట్టి పిల్లలు కూడా అట్లాగనే ఇలాంటి పిల్లవాళ్ళు మంచి వాళ్ళు అంటే ఇలాంటి గుర్తుకొస్తే మంచి పిల్లవాడు మంచి పిల్లవాళ్ళు అని మీరు కూడా అనిపించుకుంటే చాలు. అంతతో మాట్లాడాలని చాలా ఆతృతంగా నేనే ఫస్ట్ మైక్ తీసుకున్నాను సార్. ఏమనుకోద్దాం సార్, వినయ్ సార్. ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి ధన్యవాదాలు. సో మన ఇక్కడ ఈశ్వరయ్య సార్ గారు పెద్ద ఆయన, సో చాలా అనుభవం గలవారు. ఎలాంటి టెక్నికల్ ఇష్యూసే కాదు, భౌతిక శాస్త్రంలో రసాయనాలు పిండి పిప్పి చేసేంత మేధావి. మేము మీ రిటైర్మెంట్ సభకు రాలేకపోయినాం సార్, కానీ మీరు శేష జీవితం కూడా చాలా హ్యాపీగా అంతే ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం సార్. ఈశ్వరయ్య సార్ని చూస్తే కాస్త ఈర్ష్యగా కూడా అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఆ ఏజ్లో కూడా సార్ చాలా ఫిట్గా ఉన్నారు. సో అది భగవంతుడు ఇచ్చిన వరం అనుకోవచ్చు. సో బాకీ లైఫ్ కూడా మీరు అలాగే ఉండాలని కోరుకుంటున్నాం సార్. తర్వాత ఈశ్వరయ్య సార్ గారు ముందర వాళ్ళ మీద జోక్ వేస్తారు, కానీ అది సీరియస్గా కాదు, చాలా హ్యాపీగా జోక్ వేసేసి ఉంటారు. చాలాసేపటికి అర్థమవుతుంది అది మన మీద సెట్ వేసారు సారు అని. సో అలాంటివి అయితే చాలా ఎక్కువ మిస్ అవుతాను సార్ మీ విషయంలో. తర్వాత నాగిరెడ్డి సార్ చెప్పడానికి తెలుగు ఉపాధ్యాయులు, కానీ ఆయన నుంచి వచ్చేవన్నీ కూడా ఇంగ్లీష్ వర్డ్సే. ఇప్పుడు కాల్ చేసినప్పుడు కూడా సార్ ఇట్లా 27th సెండ్ ఆఫ్ అకేషన్ జెడ్పీహెచ్ఎస్ రద్దం తరపున ఇన్వైట్ చేయడానికి కాల్ చేశాను అంటే, ఓ గాడ్ నాకు ఆ రోజు చాలా వర్క్ ఉందన్నారు సార్. అయినప్పటికీ కూడా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. తర్వాత నాగిరెడ్డి సార్ ఏదైనా ఒక విషయంలో మీరు ఒపీనియన్ అడుగుతారు సార్. ఫస్ట్ హౌ, వై డూ దిస్, మీ అభిప్రాయం ఏంటి చెప్పండి అని సారు ఒక్కొక్కరు ఒపీనియన్స్ విని దాన్ని అనలైజ్ చేసుకోవాలంటే సార్కి చాలా ఇష్టం. సో ప్రతి ఒక్కరి దగ్గర అలాగే మాట్లాడుతుంటారు. సో పిల్లలైతే ఇంకా 3rd, 4th, 5th పిల్లలైతే చాలా మిస్ అవుతారు సార్. ఇప్పుడు కూడా వస్తూనే ప్రాప్తి ఫస్ట్ పరిగెత్తుకుంటూ పోయింది. ఓకే సార్. నబీ రసూల్ సార్ నిష్కల్మషమైన మనిషి ఎవరు అంటే 200% సారే అని చెప్పచ్చు. ఎటువంటి భేదభావాలు మనసులో ఉండవు. మనస వాచ కర్మణ అంటారు కదా, సో సార్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. తర్వాత స్కూల్లో ఎటువంటి టెక్నికల్ ఇష్యూ వచ్చినా ఫస్ట్ పరిగెత్తేది ఎవరి దగ్గరికి అంటే మేమంతా కూడా నబీ సార్ దగ్గరికి. సార్ నా ఫోన్లో ఈ ప్రాబ్లం వచ్చింది అన్నా సారే, సార్ ఈ ట్యాబ్లో ఇది పెట్టడానికి రావలేదు అన్నా సారే. సో సిస్టమ్ వర్క్ అందరికీ బాగా హెల్ప్ చేశారు సార్. ఓన్లీ అఫీషియల్ వర్కే కాదు, ప్రతి టీచర్కి కూడా అవసరమైనప్పుడు బాగా ముందుండి హెల్ప్ చేశారు. నో అనేది సార్ నుంచి వినలేదు. తర్వాత ఆల్రెడీ సార్ చెప్పారు, సార్ ఎప్పుడూ కూడా కోపము సో అవి కంట్రోల్ చేసుకొని హ్యాపీగా ఉండడం అనేది సార్ నుంచి నేర్చుకోవాలి. తర్వాత ఫుడ్ విషయం కూడా నేను సార్ని ఆదర్శంగా కొన్ని విషయాలు తీసుకున్నాను సార్. ఇప్పుడు చెప్పను కానీ తీసుకున్నా సార్. ఓకే సో థ్యాంక్ యూ నబీ సార్. అండ్ నరసింహారెడ్డి సార్, ఈ స్కూల్లో నేను 2021 మీద బదిలీ పైన ఇక్కడికి వచ్చాను. ఈ స్కూల్కి వచ్చిన తర్వాత నేను ముఖ్యంగా చాలా రుణపడి ఉన్న వ్యక్తులు ఎవరు అంటే, ఫస్ట్ రమేష్ సార్ ఇక్కడ లేరు కానీ నేను సార్ గురించి చెప్పుకోవాలి. సార్ నాకు చాలా ఆపద్బాంధవులాగా ఒకప్పుడు నాకు చాలా సహాయం చేశారు సార్. జర్నీ విషయంలో ఉన్నప్పుడు సహాయం చేశారు, వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏ ఇబ్బంది లేకుండా నా జర్నీ విషయంలో సేఫ్ సైడ్గా ఒక మంచి రథాన్ని ఇచ్చి వెళ్ళారు సార్. థ్యాంక్ యూ సార్. ఒకవేళ సార్ హెల్ప్ చేయకపోయింటే బహుశా నేను రథంలో వర్క్ చేసిండేదాన్ని కాదేమో మేడం.
లాస్ ఆఫ్ పే పెట్టి ఇంట్లో ఉండాలన్నంతగా అప్పుడు హెల్త్ ప్రాబ్లం ఉండింది. తర్వాత రమేష్ సార్ తర్వాత నరసింహారెడ్డి సార్, మీరు ఇక్కడికి వచ్చారని కాదు, చాలాసార్లు కూడా మేము అనుకున్నాం సార్. నరసింహారెడ్డి సారు లాస్ట్ ఇయర్ అసలు మీరు చేసింది అది చిన్న హెల్ప్ అని మీరు అనుకుంటారేమో, కానీ వాస్తవంగా చెప్పాలంటే చాలా పెద్ద హెల్ప్ సార్. ఎప్పుడు కూడా స్టడీ అవర్స్కి ఎప్పుడు కూడా మీరు వెళ్ళిపోండి మేడం నేను చూసుకుంటాము అని చాలా హెల్ప్ చేశారు సారు. హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ సార్ కూడా పని ఉంటుంది, అయినా కూడా మా కోసం మా మోస్ట్లీ హిందీ అనే కాదు ఆల్ సబ్జెక్ట్స్కి హెల్ప్ చేశారు సారు. కానీ మా పరంగా నేను చెప్తున్నాను, చాలా థ్యాంక్ యూ సార్. మీరు 6 o'clockకి మా పిల్లలు లిఫ్ట్ వైపు చూస్తుంటారు సార్, అమ్మ వస్తుంది అని. కానీ అదే క్లాస్ ఉన్నప్పుడు 8 o'clock వరకు 8 o'clockకి వెళ్ళాల్సి వస్తుంది ఇంటికి. సో అది మరపురాని విషయము. నరసింహారెడ్డి సార్ అండ్ నీలిమ ఇక్కడ లేదు, కానీ నీలిమ కూడా నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తూనే ఉంటాను. సో ఇక్కడికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు సార్. ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి థ్యాంక్ యూ. Teachers on the stage and children off the stage, good morning to all. Today indeed we are very happy, not simply happy, very very happy, because once again they are back. Who are back? Boss is back. So like that we have here 4 pillars అంటే తెలుసా మీకు? స్తంభాలు, 4 pillars. So the first pillar is ఈశ్వరయ్య సార్. ఈజ్ అ బ్యాక్గ్రౌండ్ వర్కర్. అంటే మనకి సార్ కనపడ్డా అనమాట. ఎక్కడో ఆ రూమ్లో కూర్చుండేవాడు, స్కూల్లో మొత్తం వర్క్ అంతా చేస్తూ ఉండేవాడు. వర్క్ జరిగిపోతూ ఉంటుంది, మనిషి కనపడ్డు కానీ వర్క్ జరిగిపోతూ ఉంటుంది అనమాట. ఆఫీస్ వర్క్ అంతా జరిగిపోతుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఏదైనా కావచ్చు, ఏ ప్రాబ్లం లేకుండా స్మూత్గా రన్ చేస్తూ వచ్చినారు. మేడం సలహాలు ఇస్తూ, an idea can change your life. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందిలాగా సారు ఐడియాలు ఇస్తూ ఉంటాడు. ఆ విధంగా మనం కలిసినప్పుడు కూడా సారు బాగా మాట్లాడతాడు ఫ్రీగా. దెర్ ఇస్ నో ఏజ్ లిమిట్. సార్ ఎంత పెద్దవాడైనప్పటికీ, మేము పిల్లలైనప్పటికీ బాగా మాట్లాడతారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ హిమ్. ఒక మనిషిని చూస్తానే, ఆపోజిట్ ఎదురు మనిషిని చూస్తానే మనకి హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే అతని ఎక్స్ప్రెషన్స్, ద వే హీ ఈజ్, అతనికి ప్రవర్తన, అంటే అతను చూస్తే ఆ రోజంతా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఆ విధంగా అనమాట సార్ కూడా మనకి. సో ఐ ఫెల్ట్ వెరీ ఇంటిమేట్ విత్ హిమ్. నేను ఎప్పుడు మాట్లాడినా చాలా బాగా మాట్లాడేవాడు. సో బట్ ఐ కుడ్ నాట్ గో ఫర్ హిజ్ రిటైర్మెంట్ ఫంక్షన్. సార్ ఫోన్ చేసిన 2 సార్లు చెప్పినాడు, సరే సార్ అన్నాను. బట్ ఐ ఫెయిల్డ్ టు గో దేర్. సారీ సార్ ఫర్ దట్, ఏమనుకోద్దండి. నెక్స్ట్ కమింగ్ టు నరసింహారెడ్డి సార్. ఈజ్ ఆల్సో వన్ పిల్లర్. ఎందుకంటే ఆ లాస్ట్లో కూర్చుంటాడు. సో పిల్లర్స్ అంటే మామూలు ఇట్లా లాస్ట్లోనే ఉంటాయి చూడండి, 4 మూలలు. ఆ విధంగా స్టాఫ్ రూమ్లో ఆ లాస్ట్లో కూర్చుంటాడు సారు. సారు ఉన్న సబ్జెక్ట్ ఏమంటే స్టార్ట్ చేస్తే ఎండింగ్ చేయడు. అది ఏదైనా కావచ్చు, ఒక టాపిక్ తీసుకున్నామంటే మాట్లాడుతూనే ఉంటాడు. అది దేవుడిచ్చిన వరం అది. మరి ఎప్పుడు చదివినాడు, ఎన్ని పుస్తకాలు చదివినాడు, ఏమి చదివినాడో నాకు తెలియదు కానీ, బట్ ఈజ్ విజ్డమ్, ఈజ్ గాట్ లాట్ ఆఫ్ విజ్డమ్. మంచి జ్ఞానం ఉంది. ఏదన్నా అడగండి స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేసినాక ఆపడనమాట. సార్ సరే సార్ అనే వరకు ఆపడది. సో గాడ్స్ గిఫ్ట్ అది. సో ఆ యొక్క జ్ఞానాన్ని ఇప్పుడు సార్ ఉన్న దగ్గర పంచుతూ ఇంకా ఎంతోమందిని ప్రయోజనం చేయాలని ఆశిస్తున్నాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నాగిరెడ్డి సార్. నాగిరెడ్డి సారు ఫంక్షన్స్ అప్పుడు మైక్ తీసుకుంటాడు. మైక్ తీసుకొని ఖచ్చితంగా ఏదో చెప్తూ ఉంటాడు. తర్వాత నాకు ఒక డౌట్ వచ్చేది, సార్ ఇంగ్లీష్ సారా లేక తెలుగు సారా అని. హీ ఆల్వేస్ యూజెస్ ఇంగ్లీష్. ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడతాడు సార్. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. సార్ చాలా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే ఇదంతా సార్ తెలుగు అయ్యండి ఇంగ్లీష్ ఇంత బాగా మాట్లాడతాను అనిపించేది. సో సమ్ టైమ్స్ మీ స్పోక్ టుగెదర్, ఇంగ్లీష్లో మాట్లాడేవాళ్ళం అప్పుడప్పుడు. సో ఆ విధంగా సార్ కూడా మంచి నాలెడ్జ్ ఉంది. సో మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళని మనం మిస్ అయినాం, అంటే ట్రాన్స్ఫర్ మీద వెళ్ళినారు కాబట్టి. బట్ స్టిల్ వారి యొక్క జ్ఞాపకాలు ఇక్కడే ఉన్నాయి. సో ఇక్కడ 14 మంది వెళ్ళారు యాక్చువల్గా, బట్ 4 తిరిగి వచ్చినారు.
చాలు ఈరోజు మనకి ఆ 4 పిల్లర్స్ లాగా ఫీల్ అవుతున్నాం. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. మిగతా వాళ్ళందరినీ కూడా వి రిమెంబర్ అట్ దిస్ టైం, వాళ్ళందరినీ బాగా గుర్తు చేసుకుంటున్నాం ఇప్పుడు. ద లాస్ట్ వన్ ఈజ్ బట్ నాట్ ద లీస్ట్ సార్ వచ్చేసి నబీ సార్. నబీ అంటే అబీ జస్ట్ నౌ సార్ని అనుకోవాలన్నమాట. వెరీ సైలెంట్. అది అంతా మేడమ్స్ సార్లు చెప్పినారు ఆల్రెడీ. ప్రాబ్లమ్స్ అనేసి ఏ ప్రాబ్లం వచ్చినా టెక్నికల్గా సార్ విల్ డూ ఇట్. ప్లస్ ఎప్పుడు ఫోన్ చేసినా కూడా హీ విల్ రిసీవ్ ఇట్. కంపల్సరీగా ఫోన్ తీసుకొని చెప్పండి సార్ అంటాడు అంతే, ఏదన్నా సరే. సో ఇట్స్ హీఈస్ వెరీ గుడ్ పర్సన్. అండ్ నాకు ఇక 4 టీచర్స్ చాలా హ్యాపీగా ఉండిపోయినారు. వాళ్ళతో ఉన్న ఇంటిమేషన్ చాలా బాగుంది. మాకి పిల్లలతో కూడా బాగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. బట్ సిన్స్ దే ఫినిష్ దే టర్మ్ అయిపోయింది కాబట్టి వాళ్ళు దే లెఫ్ట్ ఇట్ టు అనదర్ స్కూల్ అండ్ దే ఆర్ డూయింగ్ ద బెస్ట్ ఇన్ దేర్ స్కూల్స్. అండ్ ఇంకోటి బ్లూమ్ వేర్ యూఆర్ ప్లాంటెడ్, ఇంగ్లీష్ కొటేషన్ ఉంటుంది. బ్లూమ్ వేర్ యూఆర్ ప్లాంటెడ్. బ్లూమ్ అంటే వికసించడం. మనం ఎక్కడ ఉంటామో అక్కడే వికసించాలి. మనం ఇక్కడ టాలెంట్స్ మనము అక్కడే వాళ్ళకు పంచాలి. అప్పుడు వాళ్ళకు కూడా లైఫ్లో ఉపయోగపడతాయి అన్నమాట. ఆ విధంగా మన 4 టీచర్స్ చాలా మంచిగా ఇక్కడ ఉండి మంచి పేరు తెచ్చుకొని వెళ్ళారు. అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తూ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద టీచర్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ప్రతిరోజు మనము ఉదయం ఇంట్లో ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నింటినీ మర్చిపోయి మళ్ళీ స్టాఫ్ రూమ్కి వచ్చినామంటే అన్ని సమస్యలు మర్చిపోయి మళ్ళీ మనం క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోతాం. దీనికి కారణం ఏమంటే స్టాఫ్లో ఉన్నటువంటి టీచర్స్ అంటే జోవియల్గా ఉంటారు. కాబట్టి ముఖ్యంగా చెప్పాలంటే వలీ సార్ వేసేటువంటి జోకులకి ఎంత సమస్యలు ఉన్నా ఎంత సీరియస్గా ఉన్నా వాళ్ళు మళ్ళీ సంతోషంగా క్లాస్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ చెప్పాలంటే అది బాగా సుపరిచితము మన నరసింహారెడ్డి సార్. ఆ సార్ ఏదైనా ఒక టాపిక్ తీసుకున్నారంటే 1 అవర్ చెప్పేటువంటి కెపాసిటీ ఉంది సార్కి. 1 అవర్. కానీ వినే ఓపిక మనకు ఉంటే మాత్రము సార్ ఎంత చెప్పినా కూడా మనం వింటూ ఉంటాము, సార్ చెప్తానే ఉంటాడు. అటువంటి సారు మిగతా సార్లు ఉన్నారు, వాళ్ళందరినీ మనం మిస్ అయినాము. కానీ వాళ్ళు ఎక్కడున్నా కూడా పిల్లలకి జ్ఞానాన్ని బోధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సంతోషంగా ఉంది. చాలా రోజుల నుంచి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం, కానీ కాలేకపోయింది. కానీ కృష్ణారెడ్డి సార్ చాలా మొత్తానికి సార్కి థ్యాంక్స్ చెప్తున్నాను ఇది ఏర్పాటు చేయడం వల్ల. ఎందువల్ల అంటే తప్పకుండా సన్మానం చేయాల్సిందే, కానీ ఇది ఎప్పుడు చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలో పడి పెద్ద పెద్ద ప్రోగ్రాంలు రావడం వల్ల కొంచెం ఆలస్యమైంది. అందువల్ల మొత్తానికి ఈ ప్రోగ్రాం జరుగుతున్నది చాలా హ్యాపీగా ఉంది. నిజంగా ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినాను, డిప్రెషన్ మీద వచ్చిన మళ్ళీ డిప్రెషన్ మీద వాపస్ వెళ్ళిపోయినాను. అయినా కూడా స్కూల్ పరిస్థితి చూస్తే ఇప్పుడు నాకు కొంచెం బాగా నచ్చింది. ఎందుకంటే ఈ స్కూల్లోనే చదివినాను, ఈ స్కూల్లోనే టీచర్స్ ఇంత బాగా పనిచేస్తున్నారు, ఈ స్కూల్కి ఎప్పుడు వస్తానా అని చాలా వెయిట్ చేశాను. అప్పుడు వచ్చాను కానీ మళ్ళీ డిప్రెషన్గా మళ్ళీ వాపస్ వెళ్ళిపోయినాను. అప్పుడు కొంచెం బాధపడినాను. ఇక్కడ నాన్న బెడ్ మీదే ఉన్నారు, ఇక్కడ వస్తే తొందరగా పోయిన చూసి మాట్లాడి ఏమైనా తెలిపేయచ్చు అనుకునేవాడిని. కానీ ఈ స్కూల్లో జాయిన్ అయినాను, ఆ రోజు చనిపోయినాడు. అది పెద్ద బాధ. ఈ విషయాలన్నీ సార్తో పంచుకునేవాడిని. అయినా ముఖ్యంగా సెట్ అయినాను, అంతా ఇక్కడ ఇంకా బాగుంటుంది అనుకునే లోపలే ఏమేమో జరిగిపోయినాయి. అయినా తప్పదు, ట్రాన్స్ఫర్స్ కాబట్టి అందరినీ వాళ్ళు గుర్తు చేసుకోవాలా. మొట్టమొదటిసారిగా మన సీనియర్ సారు ఈశ్వరయ్య సార్ నిజంగా చాలా అభినందనీయులు. ఎందుకంటే ఒకరోజు చాలా డల్గా నిలబడినాను, బాధగా కొంచెం టెన్షన్గా ఉన్నాను. సార్ ఈశ్వరయ్య సార్ పిలిచి షమీ మేడం అన్నట్లుగా సార్ పిలిచినాడు. ఏదో ఎందుకో డల్గా ఉన్నారే అన్నారు. లేదు సార్, అమ్మాయి బీటెక్ అయిపోయింది, ఏం చేయాలో ఏమో, ఢిల్లీకి పోవాలన్నా, కోచింగ్కి లేదు, ఇక్కడే ఏం చేయాలన్నా అంటే సార్ ఒకటే మాట అన్నాడు, జేఎస్ స్పైడర్స్ బెంగళూరు మార్చాలి, వెళ్ళిపోవాలి, తొందరగా జాయిన్ చేయించి అన్నాడు. నిజంగా సార్ ఇంత హెల్ప్ చేస్తున్నారంటే వినండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మీకు కూడా. జేఎస్ స్పైడర్స్ మారుతహళ్ళి అన్నాడు సారు. సరే సార్ అని ఆ రోజు సాయంత్రమే ఇద్దరు వెళ్ళిపోయినాను, నేను మా పాప పోయి జేఎస్ స్పైడర్ మారుతహళ్ళిలో జాయిన్ అయినాము. అమ్మాయి జాయిన్ అయింది, నెక్స్ట్ వీకే అమ్మాయి జాబ్లో జాయిన్ అయిపోయింది, సాఫ్ట్వేర్ జాబ్లో. చూడండి, మన బాధ, మనసులోని బాధను అర్థం చేసుకొని సారు ఎందుకో నేను బాధగా ఉన్నాను, టెన్షన్గా ఉన్నాను కనుక్కొని సారే నాకు ఆన్సర్ చెప్పడము, అమ్మాయిపై అక్కడ జాయిన్ కావడము, వెంటనే జాబ్లో జాయిన్ కావడం. చూడండి ఎంత ఫాస్ట్గా జరిగిపోతాయో.
సార్ అన్నాడు వినయ్ సార్ అక్కడ ఉంటే అన్ని పనులు ఆటోమేటిక్గా జరిగిపోతాయని. నిజంగా ఇంతకుముందు ఇష్టం మేడం పద్మా మేడం చాలా లక్కీ ఫీల్. మేడము అన్ని సారే చూసుకుంటాడు. వినయ్ కుమార్ సారు, ఈశ్వరయ్య సారు అంత బాగా సారు నిజంగా చాలా కార్యక్రమాలని బ్రహ్మాండంగా నడిపినాడు. 8 years నుండి మా ఊరికి అంటే మా స్కూల్కి బాగా సేవలు అందించుకోవడం ధన్యవాదాలు. సారు రిటైర్మెంట్ ఫంక్షన్ రోజు సార్ నమ్ముతారో లేదో కానీ సార్ ఫంక్షన్కి పోయి బయలుదేరినాను. సుమారుగా పెనుగొండ చేరిన తర్వాత వాళ్ళ ఇంట్లో నుంచి ఫోన్ వచ్చింది. వాళ్ళు పెయింటర్స్ వచ్చినారు, వాళ్ళు ఏదో గొడవ పడుతున్నారు, ఖచ్చితంగా రావాలంటే మళ్ళీ అక్కడి నుంచి వాపస్ వచ్చేస్తున్నాను. ఈ విషయం ఎందుకంటే చెప్పుకోవాలా. ఆ రోజు కూడా నేను పోయి సార్ ఖచ్చితంగా సన్మానం చేయాలి అక్కడ కూడా రిటర్న్ ఫంక్షన్ అనుకోండి. కానీ ఆ రోజు సార్ వచ్చినాను, మళ్ళీ ప్రాబ్లం అయింది, మళ్ళీ వచ్చేస్తున్నాను సార్ ఇంటికి. ఆ రోజు మిస్ అయింది నిజంగా. కాబట్టి ఆ అవకాశాలు నాకు ఇక్కడ ఇవ్వడం థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ నిజంగా పర్సనల్ ఒపీనియన్స్, పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తున్నాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ సార్, ఈశ్వరి సార్. ఇకపోతే మన నబీ సారు నిజంగా సారు చూస్తే చిన్న పిల్లోడు మాదిరి కనపడతాడు, 3వ క్లాస్ పిల్లోడు మాదిరి కనపడతాడు సారు. అంత చిన్న పిల్లోడు మాదిరి కనపడేశారు. ఎన్ని ప్రాబ్లమ్స్, ఎన్ని యాక్చువల్గా మనం అనుకుంటాం కదా ఏ ఏజ్లో ఏది నేర్చుకుంటే అదే వచ్చేది. మేము ఈ ఏజ్లో ఆ సాఫ్ట్వేర్, ఆ కంప్యూటరు ఇవన్నీ చూసే, ఆన్లైన్ ఇవన్నీ చూసే ఒక్కటి అర్థం కాదు, రాదు. మళ్ళీ మీకు కూడా ఎందుకు చెప్తున్నానంటే సార్ ఎంత బాగా అన్ని నేర్చుకొని అన్నారు కదా, ఏ టెక్నికల్ ఇష్యూ వచ్చినా వెంటనే సార్ వచ్చేసి సాల్వ్ చేసేవాడు. అప్పుడు అపారమైన కష్టం అది. సారు చాలా ఈజీగా చేసేసినాడు. నేను సార్ కలిపి ఎంపీడీఓ ఆఫీస్ పోయిన మీటింగ్కి. సార్ మీటింగ్ జరుగుతూ ఉంది. సార్ అక్కడే సుమారు ఒక 20 మంది పిల్లలు అపార్ ఐడి క్రియేట్ చేసినాను అన్న. నిజంగా నేను సార్ని చూస్తున్నాను ఎంత గొప్పవాడంటే. ఇక్కడ అపార్ ఐడి క్రియేట్ చేసే ఎంత ప్రాబ్లం. సార్ అక్కడ మీటింగ్లో ఉన్నాడు, మీటింగ్లో ఉండి అందరూ ఒక 20 మంది ఐడి క్రియేట్ చేసేసినాడు అక్కడే. చూడండి ఎంత ఈజీ టాస్క్ కాదు. సార్లు నిజంగా ఆ ఓపిక, ఆ సహనము ఇవన్నీ వరం సార్కి. అవన్నీ మనం పొందాలా, అలాంటివి మనం పొందాలా. సార్ ఎంత ఈజీగా చేసేస్తాడంటే అంత ఈజీగా చేశాడు. మామూలుగా అపార్ అప్పుడు అన్ని స్కూళ్ళల్లో చాలా ప్రాబ్లం ఫీల్ అయినారు. సార్ అపార్తో పాటు చాలా విషయాలు చాలా ఈజీగా సాల్వ్ చేసి అప్పుడు స్కూల్కి చాలా హెల్ప్ చేసినాడు. అందుకు నబీ సార్ కూడా సార్ పోయితే కూడా అన్నాను, సార్ ఇలా మంచి వ్యక్తులు వెళ్ళిపోతున్నారు, మళ్ళీ మాకు ఇప్పుడు ఎవరు సార్ నాకు హెల్ప్ చేసేవాళ్ళంటే సార్ అన్నాడు, సార్ ఎనీ టైం ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే కాల్ చేయండి, నేను సాల్వ్ చేస్తాను, దాంట్లో ఏం ప్రాబ్లం ఫీల్ కావద్దండి అన్నాడు. నిజంగా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మనకి బాగా మంచి నాలెడ్జ్ పర్సన్స్ మన టచింగ్ ఉండాలా. ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తుందో చెప్పలేము. అలాంటి వాళ్ళ అవసరాలు మనకు చాలా అవసరం. కాబట్టి నాకే కాదు, పిల్లలు మీకు కూడా అంతే. నబీ సార్తో బాగా క్లోజ్గా ఉంటారు. ఏ అవసరమో మనకి కొచ్చేరే కదా హెడ్ క్వార్టర్ పుట్టబడితే అప్పుడు. కాబట్టి నబీ సార్ లాంటి వాళ్ళు మన టచ్లో ఉండాలా. కాబట్టి మీరు ఖచ్చితంగా సార్తో టచ్లో ఉండాలా. ఇకపోతే నాగిరెడ్డి సారు నిజంగా ఒక రోజు వచ్చినాను, దొడగట్టు నుంచి స్కూల్కి వచ్చినాను. నాగిరెడ్డి సార్ క్లాస్ తీసుకుంటున్నాడు. సార్ ఇక్కడ బాక్స్ ఇక్కడ మాట్లాడుతూ ఉంటే సార్ మాట్లాడుతున్నాడు, క్లాస్ తీసుకుంటున్నాడు. సార్ అది ఏం సార్ అది మైక్రోఫోన్ పెడుతున్నారు. సార్ గట్టిగా పిల్లలకు వినపడాలని మైక్రోఫోన్ వాడుతున్నాడు. సార్ ఇక్కడే పాఠం చెప్పేటప్పుడు దాన్ని ఉపయోగిస్తున్నాను. నేను అనుకున్నా ఏమో నాకు యూజ్ చేయడం రాదే, ఈ స్కూల్కి వాళ్ళ పని, నేను ఇంత స్ట్రెంత్కి పాఠం చేయాలంటే నాకు రాదే, ఎక్విప్మెంట్ ఎట్లా యూజ్ చేయాలని అనుకున్నాను. పాప మా సార్ ఎక్విప్మెంట్ ఎవరో అది పెట్టింటే మళ్ళీ కనపడలేదంటే సార్ చాలా బాధపడ్డాను అన్న. ఇప్పటికి కూడా సార్ ఫీల్ అవుతాడు. మొత్తానికి సారు తెలుగు సార్ కానీ మా ఇంగ్లీష్ డిపార్ట్మెంట్కి కొంచెం బలంగా ఉండేవాడు సారు. సారు ట్రాన్స్ఫర్ అయినా కూడా సార్ కూడా ఇంకా టూర్స్ ట్రావెల్స్ చాలా ఇష్టము. సార్ పోదాం సార్ అని సార్ అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు. ఖచ్చితంగా సార్ మనం పోయి చూడాలని చూడాలి. ఎందుకంటే 60 దాటిన తర్వాత ఏమీ చూడలేము, అది చూసేమేమో ఇప్పుడే కొంచెం చూస్తే బాగుంటుందని సార్ అభిప్రాయము. నిజంగా సార్ మీరు చెప్పినట్లు పోదాము. ఇక చివరిగా సార్ నరసింహారెడ్డి సారు నిజంగా నాకు చాలా లాస్ మేడం సార్ పోవడము. నరసింహారెడ్డి సార్ నాకు ఎందుకంటే ఇక్కడ ఎంత బాగా హెల్ప్ చేసినాడంటే నిజంగా నా హెల్త్ కూడా సార్ చాలా హెల్ప్ చేస్తున్నాడు. సార్తో సాయంత్రము నేను వాక్ పోయేవాడిని 5, 6, 7 కిలోమీటర్లు సార్తో పాటు వెళ్ళిపోయేవాడిని. కానీ అంత నడిచినట్టు నాకు తెలిసేదే కాదు. సార్ పోయిన తర్వాత వాకింగే లేదు నాకు. నిజంగా సార్ చాలా లాస్ నాకు. సారు 7, 8 కిలోమీటర్స్ ఎంత దూరం పోయినా మనకు తెలిసేది కాదు. సార్తో పాటు వాకింగ్ వెళ్ళిపోయేవాడిని. కాదు ఇంకో విషయం అంటే సార్ ఎంత డిసిప్లిన్ అంటే సార్ చూడండి, సార్కి మా ఫాదర్ మాది వాళ్ళ నాన్న కూడా ఉండేవాడు.
వాళ్ళ నాన్న కూడా సేవ చేయాలనుకునేవాడు, కానీ డ్యూటీ మైండెడ్ సారు. అందువల్ల ఆదివారం పోయేవాడు, మిగతా రోజు ఇక్కడే ఉండేవాడు, మొత్తంలోనే ఉండేవాడు. సారు కరెక్ట్గా వచ్చేసేవాడు. ప్లస్ చాలా మందికి 4 గంటలకు అయిన తర్వాత పంపించేసి సారే చూసుకునేవాడు క్లాసులో. నిజంగా నరసింహారెడ్డి సార్ చాలా హెల్ప్ చేస్తున్నాడు. నేను కూడా సార్ వాళ్ళ రూమ్లో పోయి కూర్చొనేవాడిని అప్పుడప్పుడు పోయి. ఎందుకంటే అన్ని విషయాలు సార్ అన్ని విషయాలు తెలుసు. ఇంటర్నేషనల్ న్యూస్తో పాటు నిజంగా పులివెందుల ఇష్యూస్ అయితే నాకు ఏమి తెలిసేవి కాదు, సార్ అన్నీ చెప్పేసినాడు నాకు. పులివెందుల విషయాలు ఏమి అప్పటిదాకా నాకు అస్సలు తెలిసేవి కాదు సార్. సార్ అక్కడ చేరినాడు కాబట్టి పులివెందుల ఇష్యూస్ అని బాగా చెప్పినాడు. ఇప్పుడు నిజంగా ఆ తర్వాత గోరెంట్ల ఎమ్మెల్యే నిమ్మల కృష్ణప్ప గురించి సార్ చాలా క్లోజ్ ఫ్రెండ్. నిమ్మల కృష్ణప్ప ఆయన గురించి కూడా సారు ఆయన వ్యక్తిత్వం గురించి అన్ని గురించి బాగా చెప్పేవాడు. ఎందుకంటే నిమ్మల కృష్ణప్ప అంత గొప్పగా వ్యక్తి అయినా కూడా సార్తో ఎప్పుడో మాట్లాడేవాడే. అంటే చూడండి ఎంత గొప్ప వ్యక్తి మనం నిజంగా సారు. ఎందుకంటే నాకు చాలా అన్ని విధాలా సారు క్లాస్ స్కూల్లోనే కాదు, స్కూల్ అయిన తర్వాత కూడా 24 గంటలు నా పక్కనే అక్కడ ఉండేవాడు. సార్తో ఎంతో స్పెండ్ చేసేవాళ్ళము, రుద్రబాల టెంపుల్లో ఉండేవాళ్ళము. సార్ పోయిన తర్వాత నిజంగా ఒక 2-3 నెలలు నాకు చాలా ఇబ్బంది పడ్డాను. కానీ తప్పదు. సార్ కూడా వాళ్ళ నాన్నకు సేవ చేయాలనుకునే పోయినాడు, కానీ వాళ్ళ నాన్న కూడా ఈ మధ్యనే సార్ కాలం చేశారు. అందుకు కూడా చింతిస్తున్నాము. అయినా మాకు ఇలా బాగా అలవాటైన వాళ్ళు దూరం అయితే కొన్ని విధాలు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, కానీ తప్పదు. అయినా మీరు ట్రాన్స్ఫర్ అయినా కూడా 24 గంటలు మా మనసులోనే ఉంటారు. మీ సేవలు కానీ మీ స్నేహం కానీ ఎప్పుడు మర్చిపోలేమని భావిస్తూ మళ్ళీ ఇలాంటి వ్యక్తులు మళ్ళీ మా స్కూల్కి రావాలని పదే కోరుకుంటూ ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ఈశ్వరయ్య సార్ గారికి, నరసింహారెడ్డి సార్ గారికి, నాగిరెడ్డి సార్ గారికి, అభిరసుల్ సార్ గారికి, మరియు మన పాఠశాలలో ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. బదిలీ మీద వెళ్ళిన మన టీచర్స్ గురించి మొత్తం టీచర్స్ మేడం సార్ అందరూ చాలా చక్కగా చెప్పినారు. ముఖ్యంగా ఈశ్వరయ్య సారు క్లాసుకు వెళుతూ ఆఫీస్ వర్క్ ఉంటే, సార్ ఇట్లా ప్రాబ్లం సార్, వర్క్ ఇది మాకు అర్థం కాలేదంటే వస్తా 10 నిమిషాలు క్లాస్ అయిపోతేనే వస్తాను అని చెప్పినారంటే ఖచ్చితంగా 10 నిమిషాల తర్వాత ఆఫీస్ రూమ్లో ప్రత్యక్షమవుతా ఉంది, వర్క్ చేసిస్తా ఉంది. ఏదైనా అంటే ప్రాబ్లం సాల్వ్ అవ్వండి సార్, ఇది అర్థం కాలేదు ఇట్లా అంటే సూపర్ బో ఇక నువ్వు అనేది సార్. అది నాకు అర్థమైందో అర్థం కాలేదో నాకే అర్థం కాకుండా పోతా ఉండేది. మళ్ళీ నేను అడగాల సార్ అంటే నీకు అర్థమైంది అని తర్వాత చెప్తా ఉంటుంది సార్. ఇక నబీరసుల్ సార్ అంతే, ఎంత సారు క్లాసుల్లో ఉన్నా వేరే ఎంతవరకు ఉన్నా సార్ ఇట్లా అపార్ గురించి కానీ ఇట్లా ఆన్లైన్ గురించి ఏదైనా కావాలంటే అవునా అట్లా నవ్వేసి వస్తాను సార్ అని చెప్పేది సార్. ఇంక నాగిరెడ్డి సారు బాగా క్లోజ్గానే నాకు బ్రదర్లా ఉంటా ఉంది. ఇంకా నరసింహారెడ్డి సార్ అయితే రాజకీయంగా ఏదైనా కొద్దిగా స్టార్ట్ చేసినామంటే సార్ వాళ్ళు చెప్పినట్టు గంటల తరబడి అయినా చెప్పేవారు. ఇంకా చెప్పేదంతా అందరూ చెప్పేశారు. ఈ అవకాశం ఇచ్చిన ప్రధానమంత్రి అందరికీ నా నమస్కారం. నమస్కారాలు. తర్వాత పిల్లలందరికీ మా శుభాశీస్సులు తెలుపుకుంటూ, ఈరోజు నేను ఈ స్కూల్కి వచ్చిన తర్వాత 3.5 సంవత్సరం పనిచేశాను. కానీ నేను పని చేసినట్టు లేదు, 3.5 సంవత్సరము బాగా హ్యాపీగా అందరితో కలిసిమెలిసి మా కొలీగ్స్ కానీ మొత్తం పిల్లలతో కానీ బాగా ఇక్కడ సంతోషంగా గడిపి 3.5 సంవత్సరం తర్వాత అనుకోకుండా ట్రాన్స్ఫర్ రాదనుకున్నాను, కానీ అనుకోకుండా వచ్చింది. ఏమి నా పాయింట్లు తక్కువ ఉన్నాయి, ఏమి రావు, మళ్ళీ వృద్ధంకే రావాల్సి వస్తుంది అనుకున్నాము. అనుకోకుండా అక్కడ దొరికింది. అయితే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇంటి దగ్గర నేను రోజు పోవాల్సిన అవసరం ఉండేది, అందుకోసం అక్కడ తీసుకున్నాను. పిల్లలతో కానీ నా కొలీగ్స్తో కానీ చాలా మిస్ అయిపోయినాను నేను. ఇక్కడికి వచ్చి అందరినీ ఒకసారి చూసి మాట్లాడిపోవాలని నాకు ఎంతో ఉత్సాహంగా ఉండేది. అది ఈరోజు రానే వచ్చింది. దానికి అవకాశం కల్పించినటువంటి మన ఈ స్కూల్లో ఈ ఉపాధ్యాయులందరికీ, మన ప్రధాన ఉపాధ్యాయురాలు మేడం గారికి అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ, పిల్లలు
చూస్తే చాలా సంతోషంగా ఉంది. కొంచెం పెద్దవాళ్ళు అయిపోయినారు అనిపిస్తుంది. అయితే మీకు చెప్పాల్సింది ఏమంటే, మేము ఉన్నప్పుడు ఏదో అల్లరి చేసినారనో ఏదో రాసుకొని రాలేదనో కొట్టింటాం తిట్టింటాం. మీరేం మనసులో పెట్టుకోకూడదు. ఎవరి కోసం? మీకోసమే చేసినారు. మీకోసం మాత్రమే దండించడం జరుగుతుంది. మీరు సరైన దారిలో నడవాలి, క్రమశిక్షణలో ఉండాలని మేము ఏదైనా దండించుంటాం. అవేది మనసులో పెట్టుకోకుండా ఇప్పటికీ కానీ క్రమశిక్షణ అనేది మీరు బాగా అలవర్చుకోండి. అది మీ జీవితంలో కూడా పనికొస్తుంది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత మన సార్లు కానీ మేడం కానీ ఏం చెప్పేది పాటించండి. అల్లరి చేయగాని బాగా చదువుకొని విద్యావంతులే బుద్ధివంతులు కావాలని మేము కోరుకుంటూ ఈ సదవకాశాన్ని ఇచ్చినటువంటి మన మేడం గారికి కానీ మన సార్లందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. All faces like roses. Why? You look like fools, but your faces are like roses. Ramjan Roja. Anyhow, good morning everyone. I say heartily, very, very good morning, ZPHS Rodham. I am standing here because of send-off party. I am very glad, I am very pleasure this occasion. Really, it is a special day. All students, all teaching staff, and including old teachers. I am exciting now. One hand, I am transferred to another school as HM MBBS school in Indupur. And other hand, I am very sad because of I am leaving this team, I am leaving this school, I am leaving these students. Anyhow, today is a pleasure day. That's why I am very thankful to ZPHS Rodham staff and teachers and students. Thank you. అడే ఇప్పుడు తెలుగులో మాట్లాడతా. తప్పును దండంతో సరే, దండంతో దండించండి కాదు, తప్పును దండంతో సరిచేయండి. ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు శుభదినం. ఈ శుభ మధ్యాహ్నం సన్మాన గ్రహీతలకు సన్మానం చేయడం, దుస్సాలవాతో సన్మానం చేయడం అనేది ఒక శుభ పరిణామం, శుభ సంకల్పం. ఎందుకంటే జీవితంలో క్షణాలు ఉంటాయి, మధుర క్షణాలు. ఆ మధుర క్షణాలు పొందాలంటే డబ్బు పెట్టి మనం సంపాదించలేము. అలాంటి మధుర క్షణాలు మీ అందరి సహకారంతో, సహృదయంతో ఈరోజు సన్మాన గ్రహీతలకు సన్మానం చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. విద్యార్థుల తరఫున, అలాగే ఇక్కడ లేని ఉపాధ్యాయులు తరపున, ఉన్నటువంటి ఉపాధ్యాయుల తరపున ZPHS పాఠశాలకు మనఃపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఇది ఎప్పుడో ఒకసారి ఒక దృశ్యాలు చూసినప్పుడు జీవితంలో ఇక్కడ పని చేశామా అనే అనుమానం వచ్చేప్పుడు, ఊహలు వచ్చినప్పుడు, ఆ దృశ్య మాలికలు చూసినప్పుడు ఎంతో సంతోషం కలుగుతుంది. కాబట్టి దీనికి విలువ కట్టలేము. ఈ విలువ కట్టలేని ఈ రోజులో విలువ కట్టడానికి వచ్చినటువంటి మీ అందరికీ మనఃపూర్వక, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. విచిత్రం ఏమిటంటే, పూర్వ ఉపాధ్యాయులకు సంభాషించినప్పుడు అందరూ వస్తామన్నారు, కానీ ఇక్కడ కనిపించలేదు. చాలా బాధేసింది. రాని వాళ్ళు వచ్చారు, వచ్చేవాళ్ళు రాకుండా పోయారు. అది మంచి విధానం కాదని అనుకుంటున్నాను. కోడి కాని కోడి పకోడి, దారం కాని దారం మందారం లాగా అనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఈరోజు మా మనసులో చిరస్థాయిగా ఈరోజు నిలిచిపోతుంది. అలాగే విద్యార్థులకు చాలామంది నాకు ఎప్పుడు గుర్తు వస్తుంటారు. 9వ తరగతి విద్యార్థులు రాజేష్, జయేష్, అంకిత, శృతి, స్వప్న, వీళ్ళందరూ కూడా ఎప్పుడు గుర్తు వస్తుంటారు. ఎందుకంటే వాళ్ళతో
విద్యాపరంగా దగ్గరగా ఉండటం వల్ల వాళ్ళని మర్చిపోలేము. అందరూ విద్యార్థులు కూడా సమాజానికి దిక్సూచికలు. వీరందరూ కూడా మూలస్తంభాలుగా మారి ఈ దేశ భవిష్యత్తును కాపాడి సమాజానికి మీరు సేవ చేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి విద్యార్థికి క్రమశిక్షణ చాలా ముఖ్యం. శిక్షణ లోపిస్తే జీవితంలో ముందుకు పోలేము. కఠోర శిక్షణ పాటించినప్పుడే నైపుణ్యాలు మెరుగుపడతాయి. కానీ అది ఏ హృదయం కూడా తీసుకోదు. కఠోర శిక్షణ క్రమశిక్షణ పాటించినప్పుడు మాత్రమే నైపుణ్యాలు బయటకు వెలుగులోకి వస్తాయి. కానీ మనసు ఏదో చెప్తూ ఉంటుంది, ఏదో చేస్తూ ఉంటాం. దీనివలన చాలా కోల్పోవడానికి ఆస్కారం ఉంటుంది. 20 సంవత్సరాలు కష్టపడితే 100 ఏండ్లు మనం సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 20 ఏండ్లు మీకు ఒక స్వర్ణ బాట, ఒక బంగారు బాట. ఆ దారిలో ఉండేటువంటి రాళ్ళు రప్పులు తీసేసుకుని పోయారంటే మీ భవిష్యత్తు చాలా ఉన్నతంగా ఉంటుంది. ఈ సమాజానికి మంచి వెలుగునివ్వడానికి ఆస్కారం ఉంటుంది. నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు. కాబట్టి బాధ్యతతో కూడిన సమాజం కావాలి అంటే మీరు బాధ్యతగా ఉండాలి. బాధ్యత ఉన్నప్పుడు హక్కుల కోసం పోరాటం చేయవచ్చు. హక్కుల కోసం పోరాటం చేసినప్పుడు ఈ సమాజంలో మీకు ఒక గుర్తింపు అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి విద్యార్థికి తల్లిదండ్రులు అనేవారు 5 రకాలుగా ఉంటారు. ఒకరు జన్మనిచ్చిన వారు, రెండవ వారు చదువు చెబుతున్నవారు, మూడవ వారు కష్టాలు వచ్చినప్పుడు సహాయం చేసిన వారు, 5వ వారు వేదాంగాలు చెప్పిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా మీకు తల్లిదండ్రులతో సమానము. వాళ్ళందరినీ కూడా మీరు స్ఫూర్తిగా తీసుకున్నట్టయితే స్ఫూర్తి ప్రదాతలుగా మారడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ క్షణం మధుర క్షణం, ఈ క్షణం భావోద్వేగ క్షణం, మధురాతి మధురం మధుర క్షణం. ఈ మధుర క్షణాన్ని ఆస్వాదించినందుకు మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా మీకు విద్య గురించి ఒక పద్యం. విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాలికి, విద్య యశస్సు భోగకరి విద్య యశస్సు, విద్య నృపాల పూజితము, విద్య నెరింగని వాడు మర్తుడే అని భర్తృహరి గారు చెప్పారు. విద్య నెరింగని వాడు మర్తుడే. మర్తుడే అంటే మనిష. విద్య లేకపోతే బతకలేం. గ్రహాంతర వాసులు కూడా ఈ భూమి మీదకి వచ్చాయంటే ఈ భూమి మీద దర్శించవలసినటువంటి గుడి ఏదో తెలుసా? బడి. గుడి కన్నా బడి మిన్న, బడి కన్నా గురువు మిన్న. ఆ గురువును గౌరవించినప్పుడే మన సమాజం ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఉపాధ్యాయులు అనేవారు అద్దం లాంటి వాళ్ళు. ఆ ఉపాధ్యాయుడిని అద్దంలో మీరు చూసుకున్నట్టయితే మీ రూపురేఖలు స్పష్టంగా కనిపిస్తాయి. మీరు లోపాలు, మీలో ఉన్నటువంటి కొత్త కొత్త విధానాలు ఇవన్నీ మీకు కనిపిస్తాయి. కానీ విచిత్రంగా ఆ ఉపాధ్యాయుడి అర్థానికి మీరు రాళ్లతో పని కొట్టేస్తున్నారు. అది ఎంతో బాధాకరంగా ఉంటుంది. వెకిలిగా మాట్లాడడం, వెకిలిగా నవ్వడం, వెకిలి చేష్టలు చేయడం ఇవన్నీ కూడా మంచిది కాదు. ఇవన్నీ కూడా వికృత రూపానికి నిదర్శనం. మనకు 64 కళలు ఎవరైనా నేర్చుకున్నారా? అష్టాదశ కళలు 64 కళలు ఎవరైనా నేర్చుకున్నారా అంటే నేర్చుకున్నారు. ఎవరంటే వాళ్ళే బలరామకృష్ణులు. సాందీపిని గురువు వద్ద 64 కళలు 64 రోజుల్లో నేర్చుకున్నారు. అంటే 64 కళలు నేర్చుకున్నారంటే ఎంత వినయం ఉండాలి, ఎంత ఓపిక ఉండాలి, ఎంత సహనం ఉండాలి, ఎంత గౌరవం ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ అవకాశం రాదు. మీరు విద్యార్థిగా ఉన్నారు. విద్యార్థి దశ పోయిన తర్వాత మరీ మీరు చదవడానికి అవకాశం ఉండదు. నేను ఇప్పుడు కూడా అనుకుంటూ ఉంటాను, భగవంతుడు ప్రత్యక్షమైతే ఏం కావాలని కోరుకోమంటే నేను విద్యార్థిగా పుట్టాలని కోరుకుంటాను. ఎందుకంటే విద్యార్థిగా ఉన్నప్పుడు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చు, ఎంతో కొత్త జ్ఞానాన్ని పొందవచ్చు. ఒక మహానుభావుడు ఏమన్నాడంటే, చదువుకోకపోవడం కంటే పుట్టకుండా ఉండటం మేలు అన్నాడు. చదువుకోకపోవడం కంటే పుట్టకుండా ఉండటం మేలు అన్నాడు. అంటే చదువు లేకపోతే మనకు పనికిరాము అన్నట్టుగా ఆ మనిషి వ్యాఖ్యానించాడు. వేమన గారు కూడా ఒక మంచి మాట అన్నారు. పట్టు పట్టనేని పట్టు విడవరాదు, పట్టు పట్టినా పట్టు బిడియరాదు, పట్టుకున్నట్టు కంటే చచ్చుట మేలు అన్నాడు. కాబట్టి ఏదైనా పట్టుకున్నప్పుడు పట్టుదలతో పట్టుకోవాలి, కానీ ఆ పట్టు జారి వచ్చినప్పుడు మనం ఎందుకు కూడా ఏ విషయంలో కూడా రాణించలేము. ముఖ్యంగా ఒక కుట్టు మిషన్ కానీ లేదా ఒక చేతి పని వృత్తి కానీ ఇలాంటి పనులైనా ఒక 6 నెలల్లో నేర్చుకోవచ్చు. కానీ విద్య మాత్రము 6 నెలల్లో 6 సంవత్సరాలు నేర్చుకోలేము. జీవితాంతం నేర్చుకుంటూనే ఉండాలి. నేర్చుకోవాలి కాబట్టే విద్యకు వినయం ఉండాలి. ఆ వినయం ఉన్నప్పుడే మనం రాణించడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు గారు ఈ పాఠశాలను రూపాంతరం చెందించారు. వెళ్ళగానే విద్యార్థులు అక్కడ ఆహ్వానించారు. రూమ్కి వెళ్ళగానే అక్కడ చాలా చాలా కొత్త కొత్త విషయాలు గోడల మీద కనిపించాయి. నాకైతే చాలా ఆనందం వేసింది. అక్కడ చాలా విషయాలు కొత్తగా అనిపించాయి.
అందుకే ప్రధానోపాధ్యాయులకు హృదయపూర్వకంగా మేము అభినందన తెలుపుతూ ఉన్నాము. అలా పరిపాలన ఉన్నప్పుడు విద్యార్థుల్లో కూడా కొత్త మార్పు వస్తుంది. ద రూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ బిట్టర్ బట్ ద ఫ్రూట్స్ ఆర్ వెరీ స్వీట్. విద్య యొక్క వేర్లు చాలా చేదుగా ఉంటాయి, కానీ తినే కొద్దీ అవి చాలా తీగా మారుతాయి. కాబట్టి చదువును ప్రేమించండి, విద్యార్థిగా ముందుకు రాణించండి, ఈ భవిష్యత్తును, భారతదేశ భవిష్యత్తును కాపాడుతూ ఉంటారని ఆశిస్తూ ఉన్నాను. అలాగే ఈ మధుర క్షణంలో ఇక్కడ పనిచేసినటువంటి కృష్ణారెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందుకంటే కృష్ణారెడ్డి గారు ఒక మహావృక్షం లాంటి వాళ్ళు. అతనిలో నిగూఢమైనటువంటి నిశ్చిత నిధులు ఉన్నాయి. బయటపడాలని చూసాము, కానీ బయటపడలేదు. ఇప్పుడు రాష్ట్ర స్థాయి నాయకుడు కూడా రాణించారు వాళ్ళు. సో వారి నుంచి కూడా చాలా నేర్చుకోవాలని ప్రయత్నించాము, కానీ అతి త్వరలోని ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇక మహాలక్ష్మి గారు అయితే ఒక నివురు కప్పిన నిప్పు లాంటి వాళ్ళు. వారు ఏ విషయాలను కూడా ఆవేశంగా మాట్లాడరు, చాలా చాలా కూల్గా ఉంటారు. ఐసు కూడా కూల్గా ఉండదేమో, అంత కూల్గా ఉంటారు వాళ్ళు. నాకు ఎప్పుడు అనిపిస్తుంది అంత సర్వీసు ఉండి, అంత హోదా ఉండి, ఏ రోజు కూడా ఆమె ఒక ఇగో, ఒక అహంతో ఏ రోజు కూడా కనిపించలేదు ఆమె. నిజంగా మేడం మీకు సెల్యూట్ చేస్తున్నాను. మీ నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. డౌన్ టు ఎర్త్, ఒక మాట డౌన్ టు ఎర్త్, భూమి నుంచి దీనికి వచ్చారన్నట్టుగా ఉంటారు. సంపదలో కానీ, హోదాలో కానీ, అధికారంలో కానీ ఏ రోజు చూపించలేదు. విద్యార్థులకు సేవ చేయాలనే లక్ష్యంతోనే ఉన్నారు, కానీ ఏ రోజు ఆమె ఒక్క మాట కూడా బయట ఒక ఫిట్ చేసి కాకుండా చూసుకున్నారు. అది ఆమె వ్యక్తిత్వానికి నిదర్శనం. అలాగే హర్లాల్ నాయక్ గారు యూనివర్సిటీలోనే అతను మాకు చిరకాల స్నేహితుడు, చాలా సౌమ్యుడు, మృదు స్వభావి, అందరినీ తమ్ముడుగా ఆప్యాయతగా పిలుస్తారు. వారి యొక్క మాటలు గుర్తు వస్తుంటాయి నాకు, కానీ కొన్ని ఆరోగ్య కారణాల వలన ఈ స్కూల్ వదిలిపెట్టడం జరిగింది. నిజంగా యుద్ధం వచ్చిన తర్వాత ఒక పరిస్థితులు యుద్ధం కూడా చేశాం. ఈశ్వర్ సార్ చెప్తే బాధపడతారేమో. యుద్ధం చేయవలసిన పరిస్థితి కల్పించబడిందా లేదా కల్పించారా అని అప్పుడప్పుడు కొన్ని ప్రశ్నార్థకాలు వస్తూ ఉంటాయి. అందుకే అవన్నీ చెప్పడం బాగుండదేమో అనిపిస్తూ ఉంది. చెప్పొచ్చు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఒక అధికారం అనేది, ఒక హోదా అనేది సమాజానికి ఉపయోగపడాలి, భవిష్యత్తుకు ఉపయోగపడాలి, ఇతరుల యొక్క బాధలను అర్థం చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు వారి యొక్క రెస్పెక్ట్, గుణగణాలు అనేటివి చాలా గొప్పగా రాణిస్తారని నమ్మకం. అయినా ఈశ్వర్ సార్ కానీ, మన పద్మజ మేడం గారు కానీ, వాళ్ళు ఒక విద్యుక్త ధర్మంగా ప్రవర్తించారని అనుకుంటున్నాను. అది వేరే ఉద్దేశంతో కాదు. కానీ ఎదుటి వాళ్ళకు కొన్ని సమస్యలు ఉన్నప్పుడు, ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు రాకపోకలలో కొంచెం ఇబ్బంది పరిస్థితులు వచ్చాయి. అప్పుడు వాళ్ళు ఫోన్ చేయడం కూడా జరిగింది. అప్పుడు చాలాసార్లు వాళ్ళు కోపంగా మాట్లాడడం జరిగింది. అప్పుడు కొన్ని బాధాకరంగా బాధపడడం జరిగి ఉంటుంది. కాబట్టి అధికారికంగా ఉండేవాళ్ళు, మేడం మీరు కూడా అయితే మేడం గారి నుంచి చెప్పారు, చాలా మంది చెప్పారు. మేడం చాలా చాలా డౌన్ టు ఎర్త్ కూడా అన్నారు. అందరికీ కలిసిపోతున్నారు, అన్ని విషయాల్లో కూడా పాలో నీళ్ళలో కలిసిపోతున్నారని చెప్పారు. ఆ విషయానికి చాలా సంతోషపడ్డాను. ముందు మేడం, హెచ్ఎం మేడం గారికి, ఇప్పుడుండే మేడం గారికి అస్థి మస్తికాంతరం అనే మాట కూడా విన్నాను. రియలీ ఇట్ ఈస్ ఏ గ్రేట్. హోదా అనేది, అధికారం అనేది సమాజానికి మూలస్తంభాలుగా ఉండాలి, దారి చూపే విధంగా ఉండాలి. అది ఒక హృదయానికి హత్తుకునే విధంగా ఉన్నప్పుడు ఆ హోదాకు ఎంతో వన్య రాణిస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్మే వ్యక్తిని. నేను కూడా ఇప్పుడు ప్రైమరీ హెచ్ఎంగా ఉన్నప్పుడు మా తోటి ఉపాధ్యాయులు ఏదైనా కోరితే నేనే వాళ్ళకి ఫోన్ చేసి ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకు రావద్దని చెప్పి వచ్చే సందర్భాలు కూడా ఉంటున్నాయి. ఎందుకంటే బాధపడ్డాను కాబట్టి. నా వెహికల్ ఏదైనా ఉంటే వాళ్ళని దగ్గరగా వెళ్ళి పిలుచుకొచ్చి మళ్ళీ స్కూల్ వరకు వదిలేసిపోయే సందర్భాలు కూడా నా పరిధిలో ఉంటున్నాయి. ఎందుకంటే అవి బాధపడ్డాను కాబట్టి, భంగపడ్డాను కాబట్టి నేను వాళ్ళకి అలా చేయడానికి మనసు నాకు రావడం లేదు. ప్రియమైన విద్యార్థులారా, ఈ అవకాశం ఈ ద్వారా వచ్చినందుకు, ఈ పాఠశాల నుంచి వచ్చినందుకు హృదయపూర్వకంగా మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రధానోపాధ్యాయులు గారికి, పాఠశాల సిబ్బందికి కృతజ్ఞత కుసుమాంజలి, హృదయపూర్వక కుసుమాంజలి తెలియజేస్తూ ఇంతటితో ఏమిస్తున్నాను. థ్యాంక్ యూ ఎవరి వన్. నాతోటి ఉపాధ్యాయులకు, ప్రస్తుతం పనిచేసినటువంటి ఉపాధ్యాయులకు, పాఠశాల సిబ్బందికి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు. సో నేను ఇక్కడికి 2017 సంవత్సరం ఆగస్టు 2వ తేదీన సెట్టూరు మండలం ములకలేడు ఉన్నత పాఠశాల నుంచి ఇక్కడికి బదిలీ కావడం జరిగింది.
ఇంతకుముందు పనిచేసినటువంటి పాఠశాలలో 8 years కంప్లీట్ చేశాను. సో 2009 అక్టోబర్ 19 సెట్టూరు మండలం ఉలకలేరు ఉన్నత పాఠశాలలో సో చేరి అక్కడ 8 years కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి ఇక్కడికి ఆగస్ట్ 2, 2017 సంవత్సరంలో రావడం జరిగింది. తర్వాత మొన్న వేసవి సెలవుల్లో జరిగినటువంటి బదిలీలలో 8 జూన్ 2025 సంవత్సరంలో ఇక్కడి నుంచి కొత్త చెరువు మండలం చిన్నరాజుపల్లి ఉన్నత పాఠశాలకు సో ట్రాన్స్ఫర్లో వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ మొన్న జరిగినటువంటి ట్రాన్స్ఫర్స్ అయితే అదొక బాహుబలి ట్రాన్స్ఫర్. మొత్తం దాదాపు 14 మంది స్టాఫ్ ఒకేసారి ఈ స్కూల్ నుంచి ట్రాన్స్ఫర్లో వివిధ పాఠశాలలకు వెళ్ళడం. సో అది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ట్రాన్స్ఫర్ అనేది ఒక ఎంప్లాయీ జీవితంలో ఒక పార్ట్ కాబట్టి సో ఆటోమేటిక్గా మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ పనిచేసిన వాళ్ళు కూడా స్టాఫ్ ఎవరు కూడా మేము కొలీగ్స్ లాగా లేము, సో అందరూ ఫ్రెండ్స్ లాగే ఉన్నాం. సో మార్నింగ్ 9కి స్కూల్లోకి వస్తే ఈవినింగ్ 4 o'clock లోపల టైం చాలా తొందరగా గడిచిపోయింది. అసలు టైం చూసుకున్నటువంటి సమయం కూడా ఉండేది కాదు. సో 4 o'clock అయిందా ఇప్పుడు ఏమనిపించేది మాకు. ఒక జర్నీ ఒకటి రానుకోవడానికి ఒక జర్నీ ఒకటి ఇబ్బంది తప్పించేసి స్కూల్లో మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉన్నటువంటి స్టాఫ్ అంతా ఇది. సో నేనైతే సో ఎక్కడా చూడలేదు ఇది. నేను ఇప్పుడు ప్రజెంట్ పోయినటువంటి స్కూల్లో కూడా మా రొద్దం స్కూల్ మా పిల్లలు సో మా స్టాఫ్ సో అలా ఉండేది ఇలా జరిగేదని సో ప్రతిరోజు కూడా రిమైండ్ చేస్తూనే ఉంటారు. మిమ్మల్ని ఎప్పుడు కూడా సో మర్చిపోయేదంటూ ఏముండదు. సో ఇక్కడ మన సబ్జెక్ట్కి సంబంధించి తగిన సో మనం ఒకటి ఇన్స్పైర్ అవార్డు ఒకటి స్టేట్కి సెలెక్ట్ కావడం జరిగింది. అలాగే ఒకటి NCSCకి సంబంధించిన ప్రాజెక్ట్స్ తీసుకెళ్లడం, అలాగే చెక్ముఖి కౌశల్ క్విజ్ కాంపిటీషన్స్లో సో డిస్ట్రిక్ట్స్ లెవెల్లో పార్టిసిపేట్ చేసి సర్టిఫికేట్స్ ఇష్యూ చేయడం. సో ఇలాంటి సక్సెస్ఫుల్ ఈవెంట్స్ అన్ని కూడా మన సబ్జెక్ట్ పరంగా సో చాలా చేశాం. ఇక్కడ మనకి రొద్దం మండలంలో రొద్దం స్కూల్ కంటే ఒక స్పెషల్ బ్రాండ్ ఉందన్నమాట. మన స్టాఫ్కి సంబంధించినటువంటి అలా ఈవెంట్స్ ఏవైనా కానీ మ్యారేజెస్ కానీ హౌస్ ఓపెనింగ్స్ కానీ ఎవరైనా ఇన్వైట్ చేస్తే మొత్తం బ్యాచ్ అంతా వెళ్ళేవాళ్ళం. సో రిమైనింగ్ టీచర్స్ చెప్పేవాళ్ళం అన్నమాట, ఏందబ్బా మీ రొద్దం వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా బ్యాచ్లు వస్తారు, మేమైతే ఎప్పుడు చూడలేదు ఇది, సో ఎక్కడ పోయినా కూడా సో అంతా వచ్చేస్తారని చెప్పేసి చాలా బాగా అప్రిషియేట్ చేసేవాళ్ళు. అంటే స్టాఫ్తో తర్వాత HMస్తో నాన్ టీచింగ్ స్టాఫ్తో మొత్తం స్కూల్తో అంత అటాచ్మెంట్స్ సో మాకు ఉండేటివి. స్కూల్లో మనకి ఏ ఈవెంట్ జరిగినా ఫర్ ఎగ్జాంపుల్ రిపబ్లిక్ డే కానీ ఇండిపెండెన్స్ డే కానీ తర్వాత మెగా PTMs కానీ స్పోర్ట్స్ డే కానీ టీచర్స్ డే కానీ ఉమెన్స్ డే కానీ ఇలా ఏ ఈవెంట్ జరిగినా కూడా స్కూల్లో మొత్తం స్టాఫ్ అంతా కోఆర్డినేట్ అయ్యి దాన్ని సక్సెస్ఫుల్గా సో వర్క్ని కంప్లీట్ చేశాం. సో అంత ఎఫెక్టివ్ స్టాఫ్ ఇది. సో నేనైతే ఈ రొద్దం స్కూల్ని కానీ సో గతంలో నాతో పనిచేసినటువంటి స్టాఫ్స్ని కానీ సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి స్టాఫ్స్ని కానీ నేను ఎప్పుడూ మర్చిపోయాను. సో అందరూ కూడా సో మంచి సపోర్ట్ ఇచ్చారు. నేను ఈ స్కూల్లో 8 years పనిచేశాను. సో 8 yearsలో ఏ రోజు కూడా ఎందుకు నా రొద్దంకి వచ్చాను అనేటువంటి ఫీలింగే లేదు అసలు. చాలా హ్యాపీగా మార్నింగ్ స్కూల్కి వస్తుంటుంది, అంతే హ్యాపీగా సో ఈవినింగ్ వెళ్తుంటుంది. ఇంకా కొన్నిసార్లు ఎలా అనిపించిందంటే ఇక సండేస్ వస్తున్నా కూడా సండే వచ్చింది ఈ రోజు స్కూల్ మిస్ అయింది అనే ఫీలింగ్ కలిగింది అనమాట. సో అంత మంచి ఫీలింగ్ వెళ్ళడానికి కారణం వచ్చేసి సో స్కూల్ ఎన్విరాన్మెంట్, స్టూడెంట్స్ అండ్ ద స్టాఫ్ అండ్ ద HM. సో చాలా బెస్ట్ స్కూల్ ఇది. సో చాలా బాగుండేది ఇది. సో ప్రస్తుతం ఇక్కడ మన HM మేడం గారు వచ్చారు. సో చాలా మార్పులు జరిగాయి స్కూల్లో. సో చాలా బెటర్ మార్పులు. దాదాపు నేను 8 yearsలో చూసినటువంటి ఆ మార్పుల కన్నా ఈ తక్కువ టైంలోనే సో చాలా మార్పులు వచ్చేసినాయి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి స్కూల్స్లో ప్రోగ్రామ్స్ అన్ని కనెక్ట్ చేశారు. ఆ తర్వాత టీచర్స్లో సో ఇప్పుడు వచ్చినటువంటి టీచర్స్లో సో మన ఈశ్వరయ్య సార్ గారు, సారు హెల్ప్స్ ఎలా ఉంటాయంటే సార్ ఒకసారి మనకి ఏదైనా సలహా ఇచ్చినారంటే దానిలో ఎలాంటి పొరపాటు ఉండదు అసలు. అది అకాడమిక్స్ కానీ తర్వాత అడ్మినిస్ట్రేషన్ సంబంధించి కానీ ఏ డౌట్స్ వచ్చినా కూడా సో సార్ చాలా తొందరగా క్లియర్ చేస్తారు. నాకు శాలరీ బిల్స్ ప్రిపరేషన్ చేయడంలో కూడా సో సార్ బాగా హెల్ప్ చేశాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నాగరెడ్డి సార్ వచ్చేసి సార్ గురించి ఒక విషయం చెప్పాలి. సారు పిల్లలకి ఎంత ఎడ్యుకేషన్ ఇవ్వాలా అంటే ఎంత వాళ్ళకి సహాయం చేయాలనుకుంటున్నానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏమంటే ఒకటి నోటీస్ బోర్డు ఇచ్చాడు సార్ హిందూపూర్ నుంచి. ఒకటి రోజు డైలీ ఒక స్లోగన్ రాయడానికి ఒక నోటీస్ బోర్డు ప్రిపేర్ చేసుకొచ్చాడు ఐరన్తో. అది హిందూపూర్ నుంచి ఇక్కడికి సార్ బండిలో ఒక్కడే దాన్ని ట్రావెల్ చేసుకుంటూ వచ్చాడు. మధ్యలో పడాడు. సో బండి బ్యాగ్ చినిగిపోయింది. అయినా కూడా సక్సెస్ఫుల్గా దాన్ని ఇక్కడి వరకు మోసుకొని వచ్చేసి దాన్ని డిస్ప్లే చేసి సో డైలీ దానిపైన ఒక సూక్తి అనేది రాసి పిల్లలకు దాన్ని నేర్పించడానికి ప్రయత్నం చేసినారు. సో అలాగా మంచి
ఆ నాలెడ్జ్ అంతా కూడా సార్ పిల్లలకి ఇవ్వడానికి ప్రయత్నం చేసినాడు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నరసింహారెడ్డి సార్ బయాలజీ మా కో పార్ట్నర్, లక్ష్మీకాంతం మేడం గారు ఉన్నారు, సో సారు ఉన్నారు. సో సబ్జెక్ట్ విషయంలో ఎప్పుడైనా 10th క్లాస్ సంబంధించి యాక్షన్ ప్లాన్ విషయంలో కానీ ఎప్పుడైనా సో లీవ్లో ఉన్నప్పుడు కానీ లేదా టైం రావడానికి కొంచెం ఇబ్బంది ఉన్నప్పుడు కానీ సో సార్ వాళ్ళు సో క్లాసెస్ని షేర్ చేసుకుని సో పిల్లలకు నేను లోటును తీర్చి వాళ్ళకి సక్సెస్ఫుల్ ఎడ్యుకేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇంతకుముందు నాతో పాటు పనిచేసినటువంటి టీచర్స్ చాలామంది ఇక్కడ లేరు. సో వాళ్ళు కూడా సో చాలా విషయాల్లో నాకు హెల్ప్ చేశారు. తర్వాత సో నాన్ టీచింగ్ స్టాఫ్ అయితే శిక్షావల్లి సార్ మనకి అడ్మినిస్ట్రేషన్ విషయంలో సో ఏ వర్క్ ఇచ్చినా కూడా చాలా ఫాస్ట్గా సో కంప్లీట్ చేసి సపోర్ట్ చేశారు. అలాగే మనకు అనంతపురం నుంచి డైలీ వెహికల్స్ వస్తుంది సార్ వాళ్ళది, అందరూ కలిసి వస్తారు. సో అక్కడ లక్ష్మీదేవి మేడం కానీ షమీ మేడం కానీ తర్వాత వినయ్ సార్ కానీ వీళ్ళందరూ చాలా ఫ్రెండ్లీగా సో వెహికల్ వచ్చేటప్పుడు ఎంత అక్కడ పెనుగోడులో మేము వెహికల్ ఎక్కినప్పుడు ఏదో ఒక సందర్భంలో సో మాట్లాడడం మొదలు పెడితే అది కంప్లీట్ కాకపోయినా మొత్తం వచ్చేసి ఉంటుంది అన్నమాట. సో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు అందరూ కూడా. ఆ తర్వాత వనజాక్షి మేడం గారు, వనజాక్షి మేడం లోకల్ ఇక్కడే ఉంటారు. సో మేడం మంచి సపోర్ట్ ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే రెడ్డి మేడం గారు కూడా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ప్రసాద్ సార్, నేను ఎప్పుడైనా వెహికల్ నుంచి కొచ్చేరు నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు బస్ ఏదో లేట్ అయింది అనుకోండి, సో వెంటనే సో ప్రసాద్ సార్ ఫోన్ చేస్తుంటే, అలాగే కృష్ణారెడ్డి సార్ కూడా ఫోన్ చేస్తుంటే వాళ్ళు ఆల్రెడీ మూవ్ అయింటారు. సో నా కోసమే మరీ ఉండి నన్ను రిసీవ్ చేసుకొని మరి స్కూల్కి చాలా సందర్భాల్లో తీసుకొని వచ్చారు. థ్యాంక్ యూ ప్రసాద్ సార్, అలాగే థ్యాంక్ యూ కృష్ణారెడ్డి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మహాలక్ష్మి మేడం, సో మేడం పేరు ఉంది మహాలక్ష్మి మేడం అని. సో మేడం చూస్తేనే ఆ పేరుకి ఫుల్ఫిల్నెస్ తీసుకొస్తుంది మేడం. సో చాలా స్మైలీగా ఉండి ఎప్పుడూ కూడా సో బాగా విష్ చేసి సో ఏ డౌట్ వచ్చినా కూడా మేడం క్లియర్ చేసేది, చాలా ఫ్రెండ్లీగా మాట్లాడేది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మన చంద్ర సార్, ఇక్కడ సార్ అని పిలిచలేదు ఎప్పుడు కూడా, నేను అన్న అని పిలిచాను జనరల్గా, అన్న తమ్ముడు లాగాను. వస్తేనే ఏ తమ్ముడు బాగున్నావా, ఎలా ఉన్నా, టిఫిన్ చేసినావా లేదా ఈరోజు, అలాగా అన్నదమ్ముల్లాగా సో ఇద్దరు కూడా సో బాగా ఫ్రెండ్లీగా కలిసి ఉండేవాళ్ళం ఇక్కడ. సో ఇలాగా అలాగే రమేష్ రావు సార్ లోకల్ చెంటిగాడు, శిక్షావళి సార్ లాగానే సార్ ఇక్కడ ఇలాంటి ఫంక్షన్స్ ఏమైనా స్కూల్లో జరిగినా అనుకోండి, సో ఇమీడియట్గా ఆ ఫంక్షన్స్కి కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ ఏమున్నా కూడా సో ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి చేసేవాడు. సో అలాగే మీ సపోర్ట్ కూడా చాలా ఉంది సార్, సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇలాగా చెప్పుకుంటూ వెళ్తే స్కూల్లో పనిచేసేటువంటి ప్రతి స్టాఫ్తో కూడా సో ఏదో ఒక విషయంలో మంచి అనుబంధం ఉంది. సో దీన్ని ఎప్పుడు మర్చిపోలేము. అలాగే మన స్కూల్ని క్లీన్ చేసినటువంటి సో ఆయాస్ కూడా చాలా బాగా పనిచేస్తారు. వీళ్ళు కూడా వస్తేనే చాలా బాగా హ్యాపీగా సో మాట్లాడిచ్చి రిసీవ్ చేసుకొని సో చాలా బాగుండేవాళ్ళు. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఈ స్కూల్కి వచ్చినటువంటి స్టాఫ్ కూడా చాలా మంచి స్టాఫ్. రొద్దంకి ఎప్పుడున్నా కూడా ఒక బ్రాండ్ అనేది ఉంది మండలంలో. మన రొద్దం స్కూల్ ఎప్పుడు కూడా టాప్లో ఉంటుంది, అని టాప్లోనే ఉంచుతారు, దాంట్లో ఎలాంటి డౌట్స్ అనేది లేదు. సో కొత్తగా వచ్చినటువంటి స్టాఫ్ అంతా కూడా ఆల్ ది బెస్ట్ సార్. ఇది ఒక మంచి స్కూల్, ఇది సో మంచి హెచ్ఎం మీకు ఇక్కడ ఉన్నారు. సో సర్వీసెస్ బాగా యూజ్ చేసుకోండి. సో పిల్లలకు డెడికేటెడ్గా ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి సో ప్రయత్నం చేయండి సార్. అలాగే ఇప్పుడు 10th క్లాస్ సో పిల్లలు ఎగ్జామ్స్ రాయబోతున్నారు. సో మీకు అందరికీ ఆల్ ది బెస్ట్ మా. సో ఎగ్జామ్స్ బాగా రాయండి. సో మన స్కూల్కి ఒక మంచి పేరు తీసుకురండి. సొసైటీలో కూడా మన వృద్ధం స్కూల్ అంటే ఒక బ్రాండ్ ఉంది. సో బ్రాండ్ని సో అలాగే ఉంచండి. ఆ రిమైనింగ్ క్లాసెస్ పిల్లలు కూడా ఆ డిసిప్లైన్ సో బాగా ఉండండి. సో బాగా చదువుకోండి. మన స్కూల్కి మన ఊరికి ఒక మంచి పేరు తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. సో నాకు ఈరోజు యాక్చువల్గా వెల్కమ్ ఇలా ఉంటుంది అనుకోలేదు. సో పూలతో సో మాకు వెల్కమ్ చెప్పడం, సో ఇక్కడ వరకు రావడం, సో విష్ చేయడం, సో అన్ఎక్స్పెక్టెడ్ ఇది. సో ఎవరు ఫీల్ కాలేదు, అంటే ఇంతగా వెల్కమ్ చెప్తారని ఇప్పుడు సో అనుకోలేదు. సో గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ టోటల్ రొద్దం స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా మేము థ్యాంక్స్ చెప్తున్నాం సార్. దీనైతే మేము ఎప్పటికీ మర్చిపోలేము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో నాకు ఈ మాట్లాడడానికి ఈ అవకాశం ఇచ్చినటువంటి మన హెచ్ఎం మేడం గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సో విరమించుకుంటున్నాను. ఎవరైనా మిస్ చేసి ఏమనుకోద్దండి, పొరపాటును మాట్లాడినా కూడా సేమ్ అనుకోద్దండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.
నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. అది మీరే మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. దారే దొరకని చీకటిలో తానే వెలుగై నడిచాడు. జాతే ఆ వెలుగన్నాడు. జాతి పిత మన జాతి పిత. దిక్కులు తెలియని సమయంలో తానే దిక్కుగా నిలిచాడు. శాంతిని నేతగా నిలిపాడు. శాంతి దూత మన శాంతి దూత. ఆ జాతి పిత బాపూజీ మీలో వెలిసాడు. ఆ శాంతి దూత నెహ్రూజీ మీలో కలిశాడు. ఎందరో ఇంకెందరో మీలో ఉన్నారు. మా దేవుడు మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. జరిగే జీవిత సమరంలో సాగే నైతిక విలువల్లో నీతిని నేతగా నిలపాలి నవయువత యువనేత. దొక్కలు మాడే గుండెల్లో నిప్పులు వెలగని గుడిసెల్లో ఆశను జ్యోతిగా నిలపాలి నవయువత యువనేత. ఈ యువతకు తాత గాంధీజీ మీలో మిగిలాడు. ఈ నవతకు నేత నేతాజీ మీలో రగిలాడు. అందరూ అందరూ మీలో ఉన్నారు. దేశానికి మీరే సారథులు, దేశానికి మీరే సారథులు. నూటి